మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. ప్రతి మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు అలాగే ఆటుపోట్లు అనేవి సహజం. అయితే ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఎవరు జన్మించినా కూడా 12 రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది. అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో జన్మిస్తారు. ఎవరు ఏ జన్మించినా ఆ 27 నక్షత్రాలు ఆ 12 రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ నవగ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాల యొక్క సంచారము, స్థితి, అలాగే వాటి ఉండే ఉచ్చ నీచ స్థానాలు, అలాగే వాటికి సంబంధించిన యోగాలు, అలాగే వీటికి ఏవైతే జాతక ప్రకారం ఉండి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు వీటిని బట్టి, అలాగే వీటికి మధ్య మధ్యలో గోచారీత్యా వక్రీకరణ, అలాగే స్తంభన చెందడం, ఇలా రకరకాల యొక్క గ్రహాల్లో యొక్క మార్పులను బట్టి, అంటే వాటి యొక్క స్థానచలనాలు, వాటి యొక్క వీక్షణలు, వీటి బట్టి వచ్చే మార్పుల్ని బట్టి మనకి జీవితంలో మనకి హెచ్చు తెగ్గులు ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పటి వరకు చాలా బీదరికంలో ఉన్నవాళ్ళు కానీ, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎటువంటి మాకు దారి దిక్కు తెన్ను ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ గ్రహాలు ఒక్కోసారి మార్పు వల్ల వీళ్ళకి ఎక్కువ, అంటే ఒకేసారి హై లెవెల్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది. ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేకపోతే కిందకి పడిపోవడం కూడా అవుతుంది. అందుకనే మనకి చెప్తారు, మన కర్మ ప్రారంధం, జాతకము కర్మ ప్రారంధము ఈ రెండింటిని బట్టి బళ్ళు ఓళ్ళు అవుతాయి, అలాగే ఓడలు బళ్ళు అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది పెద్దవాళ్ళు. కాబట్టి ఇలాంటి మనకి ఈ 12 రాసుల్లోనూ నవగ్రహాలు సంచరించడం వల్ల సహజంగా ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే, ప్రతిదానికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి. మనకి ఒక జాతకంలో ఒక రాశి వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది సహజంగా ఇచ్చే ఫలితం. అది కాకుండా దాన్ని వీక్షించే గ్రహం ఉండొచ్చు, లేకపోతే అందుతో ఆ గ్రహంతో ఇంకొక గ్రహాల కలయిక వల్ల కావచ్చు, చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి. అందుకనే ఎలా చెప్పాలంటే చూడండి, మనకి నిప్పు ఉంటుంది. నిప్పు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది, అది దాని సహజ లక్షణం. అలాగే ఈ గ్రహాలు కూడా సహజంగా ఇవి ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి కానీ చూసుకుంటే, ఈ తులారాశికి రాసాధిపతి వచ్చేసి శుక్రుడు. అయితే ఈ భావం వచ్చేటప్పటికి మనకి సప్తమ భావంలో రావడం అనేది జరుగుతుంది. సప్తమ భావం అనేటప్పటికీ సహజంగా భాగస్వామ్యం, అంటే జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, సమాజం కావచ్చు, ఏదైనా సరే ఇది ఈ సప్తమ భావంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ సప్తమ భావంలోకి కానీ మనం చూసుకుంటే, ఇక్కడ ఈ తులారాశిలోకి చిత్త 2, 3, 4 పాదాలు, మరి అలాగే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు మనకి తులారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ తులారాశిలోకి కానీ నిడివి చూసుకుంటే 180 డిగ్రీల నుండి 210 డిగ్రీల వరకు కూడా మనకి ఈ దీంట్లోకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. మనకి తులారాశిలోకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కన్యారాశిలోకి కానీ చూసుకుంటే మనకి ఇది చరస్వభావంగా మనం చెప్పవచ్చు. అలాగే ఈ చరస్వభావంగా మనం ఎప్పుడైతే చెప్పిన తర్వాత దీంట్లో నవగ్రహాలు కానీ సంచారం చేస్తూ ఉంటే మనకి ఈ రాశిలో, ఈ తులారాశిలో, కాబట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశిలోకి రవి కానీ జన్మలో సంచారం చేస్తూ ఉంటే కాస్త, ఎందుకంటే ఇక్కడ శుక్రుడు దగ్గరకు వచ్చేటప్పుడు నీచ స్థానం అవుతుంది రవికి, ఎందుకంటే అక్కడ న్యాయస్థానంగా కూడా చెప్తాం కదా అక్కడ. కాబట్టి ఇలాంటి దాంట్లో రవి అంటే రాజు కాబట్టి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇక్కడ కాస్త ఎక్కువగా అక్కర్లేని పనులు చేస్తూ ఉండడం, ఆ పనులు చేయడం వల్ల ఇబ్బంది పడుతూ ఉండడం, అలాగే ఈ ప్రతిదానికి కూడా మధ్యలో ఏదైనా మనం ఇవి చెప్తూ ఉంటామే మధ్యలో వారధిగా ఉండి పనులు చేస్తూ ఉన్నాడే మనం బ్రోకరేజ్ పనులు అంటాం. అది వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే ప్రొఫెషనల్‌గా కూడా కొన్ని కావచ్చు. అంటే కొన్ని సెల్ఫ్ ఎంప్లాయర్స్ ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా వీళ్ళ ఆభరణాలు కొనుగోలు చేయడం, వాటికి సంబంధించిన తయారు చేయడం అలాంటి విషయాల్లో కాస్త నిష్ణాతులై ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఇంకా చంద్రుడు గాని ఈ యొక్క తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే వీళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ప్రతి పనిలోనూ కూలంకుషంగా ఆలోచించడం, తెలివిగా ఆలోచించడం, ప్రతిదాన్ని కూడా అంటే ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మ బుద్ధితో దగ్గరగా పరిశీలించి వాళ్ళు చాలా ప్రజ్ఞాపాఠవాలు ఎక్కువగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి భార్య భర్తల విషయాల్లో భార్య యొక్క మాటలు ఎక్కువగా వినడం, లేదా వాళ్ళకి ప్రతిదానికి కూడా స్త్రీ చెప్పిన మాటలు ఎక్కువగా వినిపించుకుంటూ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే కుజుడు గాని ఇక్కడ వీళ్ళకి జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటే ఎక్కువగా వీళ్ళు కూడా ఒక్కోసారి కొంత కోపాల వల్ల స్నేహితుల్ని వాటిని దూరం చేసుకోవడం, అలాగే ఏదో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక బిమ్మిని తమ్మి చేసి ఏదో ఒక గారడీ చేసేసి పనులు పూర్తి చేసుకుంటూ ఉండడం, అలాగే ఇతరుల యందు, ఇతరుల విషయాల యందు, ఇతరుల మాటల యందు, ఇతరులతో బయటికి వెళ్ళడానికి ఇలాంటి వాళ్ళతో ఎక్కువగా ఆసక్తి చూపించడం. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో కన్నా బయట వాళ్ళతో ఎక్కువగా తిరగడానికి ఎక్కువగా ఆనందాన్ని వెతుక్కుండే ఉండడం. అలాగే బుధుడు గాని ఇక్కడ జన్మలో ఉంటే ముఖ్యంగా అనేక దానాలు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడవ్వడం. అలాగే ప్రతిదానికి కూడా అంటే ఒక లెక్చరర్ గానో, లేకపోతే ఒక ప్రొఫెసర్ గానో, ఒక మంచి విషయాల మీద ఎక్కడైనా క్లాసెస్ తీసుకోవడమనో, డిబేట్స్ ఇవ్వడమో, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అలాగే గురువు గాని జన్మలో ఉంటే అన్ని రకాలుగాను సర్వజన ప్రియుడు, సుఖవంతమైన గలవాడు, దానశీలుడుగా మనం చెప్పవచ్చు. అలాగే శుక్రుడు గాని చూస్తుంటే నిర్భయుడు, అలాగే రాజ్యపూజ్యుడు. అంటే ప్రతి పనిలోనూ కూడా ఈ యొక్క ఎవరైతే గ్రహం అంటే ఏదైతే మనకి అధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క అధికారుల యొక్క మన్ననలు పొందడము, అంటే కింద స్థాయిలో కావచ్చు, పై స్థాయిలో కావచ్చు, మన్ననలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి పనిలోనూ కూడా చాలా నిర్భయంగా ముందుకు వెళ్ళడము, అలాగే అంటే ఈ వ్యక్తి చేసే కొన్ని పనుల వల్ల ఒక ఫేమస్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇంకా శని భగవానుడు గాని తులారాశిలో సంచారం చేస్తే జన్మలో ప్రజలు, అలాగే ఎవరైతే ఉన్నారో అంటే ప్రజలు అంటే ఇంట్లో వాళ్ళు, వాళ్ళ సమాజంలోను చుట్టుపక్కల వాళ్ళతో అందరితోనూ కూడా కీర్తింపబడి చేసుకునేలా ఉంటాడు. అలాగే మంచి ధనవంతులు ఆర్థిక నష్టాలను ఒడిదుడుకుని నిలబడడం అనేది జరుగుతుంది. రాహువు గాని ఇక్కడ తులలో సంచారం చేస్తే కాస్త ఆరోగ్యకరమైన సమస్యలు అంటే ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఇబ్బంది పడుతూ, లేకపోతే ఏదో ఉంది అనుకుని భ్రమపడుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే కేతువు గాని ఉంటే మనం ఈ కేతువు గాని ఈ జన్మలో ఉంటే కాస్త చిన్నప్పటి నుంచి ఏదో రకమైన ఇబ్బందులో, లేకపోతే మనసు అంత యాక్టివ్గా పనిచేయకపోవడమో ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మనకి తులారాశిలో నవగ్రహ సంచారాలు వాటి వల్ల ఇలాంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే వీరు ప్రతినిత్యము కూడా ఏ గ్రహం యొక్క స్థానం బాగాలేకపోతే ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకోండి. తప్పనిసరిగా మీరు ఉపశమనం పొందడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.